వారు ఎవరైతే సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి వారై యుద్ధము యెహోవాదే అని చెప్పగలిగినటువంటి వారు ఉన్నారో అలాంటి వారు కావాలి ఆయనకి. And Paul was willing to face that challenge. పౌలు అలాంటి సవాల్ని ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. So he said that how can I do that? ఆయన ఏ రీతిగా నేను ఈ సంగతి చేయగలను? How can we face the challenge? ఏ రీతిగా సవాలు ఎదుర్కోగలను? As the coin has both sides, this solution has both sides, both valid. కాబట్టి ఎలాగనైతే నాణానికి రెండు వైపుల విలువ ఉంటుందో దాని పరిష్కార మార్గానికి కూడా రెండు వైపులు ఉన్నాయి. And we see in verse 13 chapter 3, moving to the passage of time, we are not really reading it. కాబట్టి 3వ అధ్యాయం 13వ వచనంలో సమయ అందుబాటును బట్టి పూర్తిగా చదవట్లేదు. There are two things that we need to do. మనం చేయాల్సినటువంటి రెండు సంగతులు ఉన్నాయి. Number one, we have to forget the past. మొట్టమొదటిది వెనకనున్నవి మరచి. Number two, we need to రెండవదిగా keep our eyes on the things that are going to come. ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటే వాటి మీద కళ్ళు ఉంచాలని. So these two things we need to do. అంచేత ఈ రెండు సంగతులు మనం చేయాలి. So we need to forget the past. గతాన్ని మనం మర్చిపోవాలి. Forget your sin. నీ పాపాన్ని forget your weakness. నీ బలహీనత forget your failure. నీ యొక్క వైఫల్యం మర్చిపో. forget your setbacks. నీ యొక్క ఓటమిని మర్చిపో. Don't think that you are the only backslider in all the assembly where you attend. కాబట్టి నువ్వు హాజరయ్యేటువంటి సమాజం అంతట్లో నువ్వు ఒక్కడివే ఒక్కదానివి వెనకం చేసి I myself have different setbacks. నా సొంత జీవితంలో కూడా అనేకమైనటువంటి పతనాలు, I have many weaknesses, many failures, many defilements. అనేక అపవిత్రతలు. Satan says you are not fit. సాతాను అంటాడు కదా నువ్వు సరిపోయినవాడు కాదు. Yes, I know that I am not fit. నాకు తెలుసు నేను పాత్రను కాదు. But only one makes a fit. అయితే ఒకరు నన్ను None of us are fit for the Lord's ministry. For your kind information. చూడండి మీ యొక్క సమాచారం కొరకు చెప్తున్నాను ఏంటంటే ప్రభు పరిచర్య కొరకు ఏ ఒక్కరు కూడా యోగ్యులు కాదు. But it's only Christ who makes us fit. అయితే కేవలం క్రీస్తు ప్రభువారు మాత్రమే మన యోగ్యులుగా చేస్తాడు. Satan murmurs in your eyes saying that you have defiled yourself, you have gone like this, you have a lot of weaknesses, how can you be a successful person to take my challenge? సాతాను నీ చెవిలో నిన్ను నిరుత్సాహపరిచేదాని కొరకే మాట్లాడుతుంటాడు కదా, నువ్వు చాలా అపవిత్రపరచబడ్డావు కదా, నీకు చాలా బలహీనతలు ఉన్నాయి కదా, ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వాడు దానం ఎలాగైనా సవాలు ఎదుర్కోగలుగుతావు అంటాడు. Every time you fail and every time you confess, every time you want to build just like this, how come this, how long you will play this hypocrisy? కాబట్టి ప్రతిసారి కూడా పడిపోతుంటావు, మరలా లేస్తా ఉంటావు. ఎంతకాలం ఇలాంటి వేషధారణ నీ జీవితంలో? How long you want to dupe your savior? ఎంతకాలం నీ యొక్క రక్షకుని ఇలాగా మోసం చేయాలనుకుంటావు? How long you want to dupe others? ఎంతకాలం ఇలాగ వేరే వాళ్ళని మోసం చేయాలనుకుంటావు? How long to mesmerize others? ఎంతకాలం ఇతరులను భ్రమపెట్టాలనుకుంటావు? This all devil says every day. కాబట్టి ప్రతిదినం ఇది సాతాను చెప్పే మాటలు. This is a special class for all of us every day from morning to night. కాబట్టి ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా సాతానిక స్పెషల్ క్లాస్ ఇది మనకి. It's not included in the regular timetable. మనకి క్రమంగా ఉండేటువంటి టైం టేబుల్ లో లేదు అది. But it takes a special classes. అయితే వాడు ప్రత్యేక తరగతులు తీసుకుంటాడు. Depending upon our convenience. మనకి ఎప్పుడు వీలు ఉంటుందో అప్పుడు. So no matter what the situation is. కాబట్టి పరిస్థితి ఏదైనప్పటికీ he is willing to take the classes. కాబట్టి తరగతులు వాడు తీసుకోవడానికి ఇష్టపడతాడు. We have to tell that we have more than conqueror. అయితే మనం తనతో చెప్పాలంటే మనం అత్యధికమైనటువంటి విజయం పొందినటువంటి వాడిని. The Bible says who that is in you is greater than who that is in the world. బైబిల్లో రాయబడింది కదా మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడని. I take this challenge because Christ in me is greater. కాబట్టి సవాల్ నేను ఎందుకు ఎదురుకు తీసుకుంటున్నానంటే నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడు కాబట్టి. I know that I am weak. నాకు తెలుసు నేను బలహీనని. I know that I have faults. నాకు తెలుసు నాలో పతనాలు ఉన్నాయి. I have defilements. నాలో అపవిత్రతలు నాకు తెలుసు. But the blood of Jesus Christ is far above powerful than all my sins and defilements put together. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తి నా పాపములు, నా అపవిత్రతలు, నా ఓటములన్నిటిని మించింది. So let us forget the past. అంచేత గతాన్ని మర్చిపోదాం. Past is past. గతం. We can never change it. దాన్ని మార్చలేం మనం. But we have to set our affection towards the things that are going to be unleashed soon. అయితే త్వరలో మన ఎదుట బయలుపరచబోతున్నటువంటి ఆ సంగతుల మీద దృష్టి నిలపాలి. Christ is going to come. క్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. He wants to prepare all of us. ఆయన మనల్ని సిద్ధపరచబోతున్నాడు. You are a new generation. మీరు నూతన తరం. You have to stand as a pillars for the assemblies. సమాజాల్లో స్తంభాలుగా మీరు నిలబడాలి. You have to shoulder the responsibility. బాధ్యతలు మీరు వహించాలి.
mantle is upon you. మీ మీద దుప్పటి పడింది, The candle is with you. మీ దగ్గరే జ్యోతి ఉంది. So you have to take it and press on towards the mark of the high calling. అంచేతే మీరు దాన్ని తీసుకున్నటువంటి వారై ఉన్నతమైనటువంటి పిలుపునకు బహుమానం పొందాలని ముందుకు సాగి వెళ్ళాలి. You should not detour. మీరు ఏమాత్రం కూడా దారి తొలగి ప్రక్కకి వెళ్ళకూడదు. Satan shows lot of exits while you are going through the national highways. మీరు ఎప్పుడైతే జాతీయ రహదారిలో వెళ్తా ఉంటారో సాధారణ ప్రక్కన పక్కదారు లిటిల్ అని చూపిస్తాడు. He says that exit number 1, exit number 2, exit number 3, this goes high-tech city, this goes cinema, this goes that. So many exits are there. కాబట్టి వాడు దారిలో వెళ్తా ఉంటున్నప్పుడు చూస్తాడు, ఎగ్జిట్ నెంబర్ 1 హైటెక్ సిటీ అంటాడు, ఎగ్జిట్ నెంబర్ 2 సినిమాలు అంటాడు, మూడోది అది ఇది నో చూపిస్తాడు నీకు. But you have to say, oh no, I have a high calling. అది నువ్వు చెప్పాలి ఏంటంటే, లేదు నాకు ఉన్నతమైన I have పిలుపు a ఉంది, heavenly calling. నాకు పరలోక పిలుపు I ఉంది, have a holy calling. నాకు పరిశుద్ధమైన I have a పిలుపు ఉంది, savior. నాకు He రక్షకుడు died ఉన్నాడు, for me. నా కొరకు His blood చనిపోయాడు, is flowing. ఆయన రక్తం And he is కారుతుంది, waiting for me. నా కొరకు ఎదురు చూస్తున్నాడు And ఆయన. oh Lord, the cloud of the witness is clapping and encouraging me. నాకు తెలుసు కదా, ఆ యొక్క గొప్ప సమూహమైనటువంటి ఆ మేఘం లాంటి సమూహ సాక్షులు వారు చప్పట్లు కొడుతూ నన్ను ప్రోత్సాహపరుస్తున్నారు, They are encouraging me. వారు నన్ను I have to ప్రోత్సాహపరుస్తున్నారు. press on. నేను ముందుకు సాగి No వెళ్ళాలి. matter how many times I fall in the journey, ఈ యొక్క యాత్రలో ఎన్నిసార్లు నేను తొట్టిల్లి I పడినప్పటికీ get up. నేను తిరిగి లేస్తాను. Because the blood of Jesus Christ is stronger than my ఏం weakness. చేద్దంటే యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము నా బలహీనత కంటే బలమైంది. So many times devil says you cannot live any longer this Christian life. చాలా పర్యాలు సాధారణత చెప్తాడు కదా, ఈ క్రైస్తవ జీవితం ఇంకా ఏమాత్రం నువ్వు జీవించలేవు, Enough is enough. ఇంకా ఇంతవరకు చాలు, ఇంకా దీనికంటే మేము చేయలేము. But tell devil that the Lord has a great plans and lofty purposes for you. అయితే సాతానుతో చెప్పు, దేవుడు నా కొరకు ఉన్నతమైనటువంటి గొప్ప తలంపులు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. Don't be discouraged. ఏమాత్రం నిరుత్సాహపడకు. Stick on to the cross of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువను హత్తుకొని ఉండు. There are so many people who have gone before us. మన ఎదుట అనేక మంది ముందుకు వెళ్ళినవారు ఉన్నారు. This cloud of witness is waiting for all of us. మన నిమిత్తం ఎంత గొప్ప సాక్షి సమూహం ఎదురు Until చూస్తున్నారు. we go and join them, they will not be happy. మనం వెళ్ళి వాళ్ళని చేరేంత వరకు వారు సంతోషంగా ఉండరు. So we need to press on in this pilgrimage. అంచేత ఈ యాత్రలో మనం ముందుకు సాగి వెళ్ళాలి. This is a new year. ఇది నూతన సంవత్సరం. We need to start this new year as a brand spiritual new year. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఒక నూతనమైన ఆత్మ సంబంధమైన All సంవత్సరంగా old things ఆరంభించాలి. have gone. పాతవన్నీ గతించాయి, Oh, in Christ everything is new. క్రీస్తులో సమస్తం నూతనమయ్యాయి. Shall we pray? ప్రార్థన చేస్తామా?